గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా ఏమండి మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఒకసారి ఫీలింగ్ ఏంటన్నా బిగ్ బాస్ ఏంటో వరకు అసలు చాలా చూసాం బయటకు వచ్చాక ఎవరిగా ఆవిడ దానివల్ల మేము సబ్సిడీ అవసరం ఎందుకంటే వాళ్ళు సక్సెస్గా ఉంటారు వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు వాళ్ళు న్యూస్గా ఉంటారు దాని నేను సక్సెస్ అవసరం వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు అంత గమని ఎవరి కూడా మాట్లాడరు అని స్నేహంగా ఉంటారు అనుకోవైతే అంతే తప్ప ఈ వ్యవసాయకు ఏం చెయ్యు మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా ఇప్పుడే బిగ్ బాస్ తెలుసు కదండి. అవును మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా సంతకంతా పవన్ పవన్ బాగా ఫేవరెట్ ఎక్కువ మా సంతక అబ్బాయి అని తెలిసిన పవన్ అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊర్లో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏం ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏమంది మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చేసుకో, కుటుంబం మంచిదే అన్నీ చూసుకొని అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి మాట్లాడలే చేసుకోమంటే చేసుకుంటాను లేదా చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను మీకు చెప్తే నేను చేసుకుంటాను ఆ ఆలోచన నాకు. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆలోచన ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తున్నాం. మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు, డబ్బులు ఇస్తున్నారు కానీ చూసుకోవడం కదా బాగా చూసుకుంటున్నాను. నేను వాళ్ళకి ఏం చేయకపోయినా ప్రజలు కూడా ఆశ్చర్యం ఏం వల్ల ఏదో సంతోషంగా చదివించాను. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు చెప్పుకోరు కాదు, ఏది గేమ్ చెప్పేసి గాలి తింటాను ఫేమస్ వస్తున్నాయి ప్రైజ్ గోల్డ్లో 15 వస్తున్నాయి గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేసుకోకుండా ఇక అర్థం చదివి ఏం చదివి సక్సెస్ లేదు విశ్రాంతి సరే మేము ఏం చేద్దాము చేసి అక్కడ వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తున్నాయి ఉన్నది కలిగి శిస్తు సుఖాలు మేనేజర్ జొన్నె సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను స్పెషల్ జరగవచ్చు అన్నాను. మా అబ్బాయి అది బాబు సప్లై చేస్తుంది ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయ మన రాజశేఖర్ కౌరుకి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది తీసుకుని సోషల్ చేశారు. అది సోషల్ మంచి సూపర్ మంచి బాబు ఏం మంచి తెలివైనడే మీ అబ్బాయి తెలివైన. నేను ఫస్ట్ పొద్దుగా నేర్చుకున్నాను, పొద్దుగా అలవాటు చేశాను. చదవాలి 2-3 సార్లు నేను యోగి చేశాను, చదవాలి నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు బాగా. అదే ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళ? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు, ఎప్పుడు వదిలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడు? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు? పవన్ ఎప్పుడు ఏడతాను, ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో, ఎన్నో బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి,
అలాంటప్పుడు అడు బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగ ఆడివ్వండి నాకు ఏ సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. మొన్న ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి అక్కడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అది ఏదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట, అదే ఫీలింగ్ బాధ వాళ్ళు అలా ఉండిపోయింది అనమాట. అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా గేమ్స్ లో అంతే. మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోని కిందకి కూర్చోబెట్టి మోకాల మీద కూర్చోబెట్టి సారీ చెప్పి మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. మీరేమంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్ని తెలుసు. ఒక తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి. అసలు నాకైతే అనిపించింది, వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నాయనైతే ఇక్కడ లేను, చాలా బాధపడ్డాను నేను. ఏంటి ఇలాగైంది ఈ పరిస్థితి అని. ఇప్పుడు ఆడు బయటకు వచ్చినా బతకగలడు, బతకలేడు అని ఏం కాదు కదా. ఆడు గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది, జరిగినంత మాత్రాన మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది. మీకు మీరమ్మా బాధపడ్డారా? ఎందుకు బాధపడ్డారు? దీనికి కూడా సైలెంట్ ఉంటే నవ్వుతారేంటమ్మా? మీరేమనుకున్నారు మామూలుగా అది చూసినప్పుడు? చెప్పండి, మాట్లాడతారని విన్నాను. ఏంటి సైలెంట్? నేనేం అనుకోలేదు అనుకో, బాధపడ్డాను. పిల్లాడిని ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఏంటి అని బాధపడ్డా. ఇప్పుడు కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ వస్తుంది. బాధ వస్తుందా? అందుకే ఆపుకుంటున్నారా? మాట్లాడరా మీరు నార్మల్గా? తక్కువ మాట్లాడారు. ఏం పర్లేదు, మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను. ఎందుకు సైలెంట్ అయిపోయారు? సిగ్గుగా చూసి కొంచెం బాధ వచ్చిందా? మరి ఏడ్చారా లోపలికి వెళ్ళగానే? ఏడిపోయిన రాలేదా? మంచి ఆనందం వచ్చిందా? నాకు అకారణమైన బాధ కలిగింది. కాకపోతే ఏంటంటే సరిగ్గా సభ్యులు ఏదో జరిగింది, సగవాళ్ళు ఎప్పుడు సరిగ్గా రావాలి. ఏం ఫ్యాక్టరీలో కూడా ఇవి చూస్తే వాళ్ళ మీద సమస్య పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ సబ్సిడీ లేదు, అలా చాలా గౌరవంగా చేశారు. ఇది కూడా వాళ్ళ మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను. కాకపోతే మా సినిమా రాసిన ఎప్పుడు చూసానంటే నేను వాయిస్ హోమ్స్ చూసాను. వాయిస్ హోమ్స్ ఎప్పుడు చేశాడు, అదే నేను ఫస్ట్ టైం సోషల్ రాస్తాం మా పాపం. ఇప్పుడు యాదవ్ ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఊహించుకుంటున్నారమ్మా? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్లో? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుందా? ఓకే. ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో. సరే, మీరు ఏడవకండి అమ్మా. అది అంతా జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏదైనా మన మంచిగా ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోలేము. మీరే పెద్దోళ్ళు, నేను మీకు చెప్పేంత ఇది కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అలా మోకాళ్ళ చాలా మంది బాధ కలుగుతుంది. అవును, మా వాళ్ళందరూ బాధపడ్డారు, ఒకళ్ళేంటి మొత్తం అందరూ బాధపడ్డారు. వయసు వాళ్ళు కూడా అదేదో చాలా మంది చేశాను అలాగే. అది చాలా తప్పది, అది చేసేది అందులో శక్తి వేసారు. ఫ్యాషన్ సానుభూతి జరిగింది, అది సంతోషపడ్డాను. వారి మనుషులను తెలుసుకున్నాను, సరిగ్గా తెలుసుకుంటారు. వాళ్ళు కూడా మనుషులను తెలుసుకున్నాను కదా అని చెప్పి సంతోషపడ్డాను. సరిగ్గా మీకు ఎప్పుడైనా సలహాలు అడుగుతాడా? ఏం చెయ్యాలి, ఏం చేయాలి? అలాగే ఏ ఫ్రెండ్స్ తో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు బాగా. వాళ్ళ అన్నయ్యలతో బాగా సెట్ చేసి. ఇంట్లో వాళ్ళని ఎవరిని అడగరా సలహా? ఇంట్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వేరే. మిమ్మల్ని ఏం అడగరా? మీరేం చెయ్యరా? మీరు మామూలు మాట్లాడరా పవన్తో? ఏం మాట్లాడతారమ్మా ఒకసారి చెప్పు, మాట్లాడరా? బాబు దగ్గర ఉన్నాం కూడా 2 నెలలు ఉన్నారా? చిన్న బాబు దగ్గర జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని చేసుకొని రా. మీరు నార్మల్గా రోజు పవన్తో ఏం మాట్లాడరు? సైలెంట్గా ఉంటారా? స్లోగా మాట్లాడతాం. స్లోగానే ఏదైనా మాట్లాడాలి కదా, అంత సైలెంటా మీరు? అయ్యయ్యో, మరి గంట సేపు ఏం చేశారమ్మా లోపల? మామూలుగా కూర్చొని అంతే ఆ 2 ముక్కలు మాట్లాడి కూర్చున్నారా? మామూలుగా కూర్చొని చేస్తున్నాను ఆయన ఎలాగానే పట్టుకున్నాము, చేస్తున్నా హ్యాపీగా ఉన్నావా అన్న. ఇల్లంతా చూసారా? మొత్తం హౌస్ అంతా చూసారా? చూసాం. ఫస్ట్ టైం కదా? అన్ని రూములన్నీ చూపించారా? చూపి ఏడ్చాడా పవన్? ఏడ్చా. పవన్ ఏడ్చాడా?
ఏడద్దు వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని ఇది గేమ్లో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను అని కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా? చెప్పి కప్పు తీసుకొని రానన్న చెప్పారా? మీరే చెప్పారా? మరి అన్ని చెప్పారు. అదే అనుకో అందరూ నువ్వు కప్పు తీసుకొస్తాను చూస్తున్నా అన్న. ఇప్పుడు హుషారు అది ఇప్పుడు హుషారు కప్పు అనేసరికి హుషారు. ఓకే, మీ అబ్బాయిని హౌస్లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు? లోపల పర్సన్ ఎవరు అంటే అతను ఎవరు? హిమాని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అనుకున్నాడు. అదేంటదండి? రీతు అంటారేమో అనుకున్నా. ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని? అవును, అప్పుడప్పుడు ఇమాన్యుయల్ మీ అబ్బాయిని ఏడిపిస్తుంటాడు, చూసారా? అది ఏమనిపించి సేమ్ ఉందా వాయిస్? సేమ్ మాట్లాడుతున్నాడు. కామెడీగా చేస్తాడు, కామెడీగా ఉంటాడు. బాగుందా? నవ్వు వస్తుంది కదా, ఏం బాధ ఏం లేదు కదా ఇమాన్యుయల్ జోకులు వేస్తుంటే. అవునమ్మా, ఎందుకు ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు? అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అని. అచ్చా, ఇంకెవరు లేరా హౌస్ లో ఫ్రెండ్స్? కళ్యాణ్ ఉంటాడు, అందరూ సరదాగా ఉంటారు ఎక్కువ. చెప్పండి చెప్పండి, ఏం కాదు చెప్పండి. ఫ్రెండ్స్ గా అందరూ ఫ్రెండ్స్ గా ఉండమ్మా అన్నాము, చెప్పి వచ్చారు. అచ్చా అచ్చా, అందరు మంచిగా అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది. మీకు అంకుల్ ఎవరు మంచిగా మీ పవన్ ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్ లో? హౌస్ లో అందరూ సరదాగా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. అది అప్పుడప్పుడు గొడవ సహజం, అది తప్పదు. ఇంకా గొడవ ఇంకా మన తెలుగు మీద పడలేదు. అది సమయం అయ్యేది పుస్తకం వస్తున్నారు కదా, అది మరీ గౌరవం. మీరు అది పుచ్చుకోవాల్సి లేదు, సరదాగా ఉంటున్నారు, అడుగుతున్నారు, అది బాగుంది. అందరూ బాగానే ఉంటున్నారు. అంటే మనం అందరం తెలుసుకోవాలి, సమస్యలు తెలుసుకో. అందరూ వాటిని టీవీగా చూస్తున్నారు కదా, బిగ్బాస్లో జబర్దస్త్ చూసాను, అందరూ పని గారు అందరూ చూస్తున్నాయి. కాబట్టి ఏంటంటే యూస్ వాడుతున్నారు, సరిగ్గా వాడుకుంటున్నారు, చాలా బాగుంటున్నారు, చాలా బాగుంటున్నారు. ఎందుకంటే ఎవరి అనలో ఒకవేళ ఏమైనా అంటే అక్కడ పాయింట్స్ అని వదిలేస్తారు, ఈ పని చూస్తుంటారు. అందువల్ల అందరూ మంచిగా ఉంటున్నారు. ఎవరికి సరిగ్గా ఎవరు మీకు మామూలు చూసుకోవడంలోనైతే మంచిగా అనిపిస్తుంది. మీ అబ్బాయిని రోజు టీవీలో చూస్తున్నారు, 24 గంటలు చూస్తున్నారా? టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా? టీవీ పెట్టుకొని ఉంటున్నారు, షో వచ్చినప్పుడు చూస్తున్నాం. అచ్చా, సాయంత్రం గంట సేపు చూస్తున్నారా? లైవ్ పెట్టట్లేదా? 24 ఈయన పెట్టుకుంటారు, ఈయన పెట్టుకొని చూస్తారు, మీరు చూడరా? నేను చూస్తాను, అప్పుడప్పుడు ఇంట్లో పనులు చేయాలి, ఎవరు చేస్తారు టీవీ చూస్తే? పెద్ద బాబు అంటే ఇంక 24 గంటలు అదే చూస్తాను. ఊర్లో మీ ఊరంతా మొత్తం అందరూ చూస్తున్నారు, మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూస్తున్నారు. బిగ్ బాస్ ఎప్పుడు చూస్తారు? బాబు గురించే చూస్తున్నాము అందరూ. ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్లోని అంతమంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. రేపు పొద్దున్న అందరు మీ ఇంటికి హ్యాపీగా ఉంది, వచ్చి ఫోటోలు దిగుతారు మీతో కూడా. వచ్చి దిగుతున్నారు. మా ఫ్యామిలీ ఎప్పుడు వస్తారు చెప్పండి, రాగానే మేము వస్తాం. ఆ ఫ్యామిలీలో మాకు చాలా అభిప్రాయం ఎప్పుడు చూస్తున్నాం, కూర్చుని ఉంటారు, అందరు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. నాకు తెలుస్తుంది రోడ్డు మీదకి వెళ్తే పవన్ వాళ్ళ అమ్మ పలవన్ వాళ్ళ నాన్న అని చెప్తున్నారు. రోజు మీద ఎన్ని ఫోటోలు ఇచ్చి ఉంటారు ఆయన? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.